కొండా దంపతులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్నికల్లో 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టానని, దానికోసం భూమి అమ్మేశానని అన్నారు. దాంతో బీఆర్ఎస్ నేత నన్నపనేని నరేందర్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఖర్చు పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. కొండా సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు సైతం కొండా మురళి వీడియోలను ఈసీకి అందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఉన్నాయి ఎవడో ఏదో చెప్తాడు, దానికి భయపడి ఎన్నుకో పోయేది లేదు. నిన్నవాడు నాకు ఐటీ అని ఇచ్చిండు, ఆ సన్యాసి తెలియదు. ఇప్పుడు నేను పోయింది ఎక్కడికి వయసులో దానికి పోయినప్పుడు అక్కడ ఆ సత్రం 10 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. 10 కోట్ల రూపాయలు తింటున్నప్పుడు నేను పోయినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి తాళం చేతులు వాళ్ళకి వాళ్ళు బాగా సంతోషపడి ఉన్నదంటే పైసలు ఉన్నామే. ఆ తల్లి ఏమన్నదంటే నాతోనే ఎలక్షన్ నీకు పైకైతే నేను పైసలు ఇస్తాను అన్నది. అంటే నేను వద్దు తల్లి, నేనే మొన్న 70 కోట్లు అమ్ముకున్నా అంటే దాన్ని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాడు. ఈడ ఎర్రబల్లులు ఉంటాయి, మా దగ్గర లేవు, ఇలా లేవు ఎర్రబల్లులు. ఆ కుటుంబం దరిద్రమైన కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన ఆడోళ్ళు మూల కానీ మొదలు పెడితే అన్ని దరిద్రాలే. అన్నదమ్ములు ఇద్దరు దరిద్రం. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏదో అన్నారని నేను భయపడా. మీరు పొద్దున్న లేస్తే మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి. మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణం వాళ్ళు వస్తారు, బంగారు దుకాణం వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండమూలికి. ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టిన దాన్ని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కనేకా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా, ఎందుకంటే మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు నాకు. మొన్ననే 16 ఎకరాల మీద ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా కొండలే రైస్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే, పార్బ్ ఆయిల్ మిల్ ఉండే. ప్రస్తుతం కొండా మురళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్నికల్లో 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టానని, దీనికి సంబంధించి కూడా ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. కొండా దంపతులను ఇంట బయట వరుస వివాదాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామని కొండా మురళి ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే వివాదం రాజుకున్న. ఇటీవల ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 70 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టాను, 16 ఎకరాల భూమి అమ్ముకున్నాను, ఇంకా 500 ఎకరాల భూమి ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ప్రదీప్ రెడ్డి నల్లపరెడ్డి నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి కొండా సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు. నిన్న ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి నరేందర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలకు విరుద్ధంగా 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నడిపి కొండా మురళి బహిరంగ ప్రకటన చేసినటువంటి వీడియోను జత చేసి రాష్ట్ర ఉప ప్రధాన ఎన్నికల అధికారి హరిసింగ్ కు నల్లపరెడ్డి నరేందర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ విచారణ జరిపి కొండా సురేఖ ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు. ఇంతకాలం సొంత పార్టీలో కొండా దంపతులకు తీవ్ర స్థాయిలో ఎదురుగాలి వచ్చి తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు కనిపించింది. నిన్న మొన్న ఈ రోజు కూడా ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గం నల్లపరెడ్డి నరేందర్ నుంచి కావచ్చు, ఎర్రబెల్లి ప్రదీప్రావు నుంచి డైలాగ్ వారు కౌంటర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నల్లపరెడ్డి నరేందర్ సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఫిర్యాదుకు కొండా దంపతులు ఎట్లా స్పందించాలని చర్చ కొనసాగుతున్న ఎర్రబెల్లి ప్రదీప్రావు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా చాలా సీరియస్ గా కొండమ్మలు స్పందించారు. కేవలం నేను సందర్భానుసారం ఒక తల్లి నాకు డబ్బులు ఇస్తానని చెప్తే డబ్బులు వద్దు తల్లి, నేనే 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదుతో వరంగల్ తూర్పు నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.